ఫామ్ 20s ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన తర్వాత సో అప్పుడు మనం డివిజన్ల వారీగా మ్యాచ్ చేసుకొని మళ్ళీ డేటా రెడీ చేయడానికి ఉంటుంది. సో ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసింది ఆల్మోస్ట్. 120 ఫస్ట్ రౌండ్ లోనే దాటేసింది. సో వాళ్ళకి అక్కడ 126 స్థానాల్లో వాళ్ళు లీడ్ లో ఉన్నారు. 103 స్థానాల దగ్గర మహాకూటమి ఇదైంది. కానీ ఇది కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉన్నది. ఇంకా అది 103 అంటే అది కూడా మంచి ఫిగరే. ఒకవేళ ఎలక్షన్ అటు ఇటు ఒక 15 నియోజకవర్గాలు అటు ఇటు అయితే వీళ్ళు కూడా దగ్గర దాకా వస్తారు. 126 ఎన్డీఏ, 103 మహాకూటమి, జనసురాజ్ పార్టీ 1. ఇక వీళ్ళు నాకు తెలిసి జనసురాజ్ పార్టీ 3 స్థానాల్లో లీడ్లో ఉంది, ప్రశాంత్ కిషోర్ పార్టీ. సో బీహార్లో మ్యాజిక్ ఫిగర్ ఎన్డీఏ దాటిన మహాకూటమి కూడా దరిదాపుల్లోకి వస్తున్నది. మరి ఇది కంటిన్యూ అయితే ఎన్డీఏ కూటమి హోరాహోరీ ఫైట్ తప్పదు. ఒకవేళ కనుక ఇదే కనుక ట్రెండ్ కంటిన్యూ అయితే ఎన్డీఏ కూటమి గెలవడానికి అవకాశాలు ఎక్కువ. ఒకసారి ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ చూద్దాం. ఎలక్షన్ కమిషన్ పెట్టిన అఫీషియల్ వెబ్సైట్ చూద్దాం. అసలు వీళ్ళు ఇంకా అప్డేటే చేయలేదు, చాలా డిలే ఉంటుంది. వీళ్ళు ఇక్కడ బీజేపీకి 5, ఆర్జేడీ 2, కాంగ్రెస్ పార్టీ 1 లీడే కదా. ఇది లీడే. ఇది ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ గా పెట్టింది. 5 స్థానాల్లో బీజేపీ లీడ్ లో ఉంది, ఆర్జేడీ 2 స్థానాల్లో ఉంది, కాంగ్రెస్ 1 స్థానంలో లీడ్ లో ఉంది. మొత్తం 8 స్థానాలకు సంబంధించిన ఫలితాన్ని మాత్రమే బీహార్ మొత్తం తెలియసరికి 2 అవుద్ది. ఈజీగా 2 to 3 ఇంకా నాకు తెలిసి ఇంకా ముందు ఇంకా సమయం బట్టి అవకాశం కనబడతా ఉన్నది. సో వెరీ ఇంట్రెస్టింగ్ రిజల్ట్. జూబ్లీ హిల్స్ జడ్జిమెంట్ కి సంబంధించి రిజల్ట్ చాలా హోరాహోరీగా ఉండే అవకాశం కనబడుతున్నది. షేక్పేట్ ఫస్ట్ 1 నుంచి 42 పోలింగ్ బూత్లో వచ్చిన రిజల్ట్ కనుక మనం చూస్తే 62 ఓట్ల తేడాతో కాంగ్రెస్ లీడ్లో ఉంది. సెకండ్ రౌండ్ పోలింగ్ స్టార్ట్ అయింది. సెకండ్ రౌండ్లో మరి ఎవరు లీడ్ ఇవ్వబోతున్నారు? ఇంతకుముందు మనం చెప్పినట్టు ఈ సెకండ్ రౌండ్లో కేవలం ఎర్రగడ్డ పోలింగ్ స్టేషన్లు మాత్రమే లేవు, అన్ని దాదాపు ఇంకొక 4 డివిజన్లకు సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఏమైనా అప్డేట్ ఇంక ఇది అప్డేట్ జూబ్లీ హిల్స్ అసలు అప్డేట్ చేయలేదు. జూబ్లీ హిల్స్ అప్డేట్ చేయాలి, మొత్తం ఎలక్షన్ అయిపోయిన తర్వాత చేస్తారు. సో ఇప్పుడు ఈ టోటల్ ఈ ఎక్కడెక్కడైతే పర్సంటేజ్ పడిందో క్లిప్స్ అప్లోడ్ చేస్తున్నారా? ఫస్ట్ రౌండ్ చేసేయండి కదా. ఈ పర్సంటేజ్ కనుక మనం ఒక్కసారి చెక్ చేస్తే ఈ పర్సంటేజ్ల ప్రకారంగా ఈ రెహమత్ నగర్లో 54% ఇది కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుందేమో. ఉంటుంది, రెహమత్ నగర్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ డివిజన్ల వారీగా మనం ఎలక్షన్ ఫలితాలను మ్యాచ్ చేయలేము. ఓకే, ఎందుకంటే వాళ్ళు షెఫిల్ చేసి ఇచ్చారు, ఇంతకుముందు మీరు చూపెట్టారు కదా. ప్రకారము మనం చూడలేము. మొత్తం ఎలక్షన్ రిజల్ట్ అవుట్ అయిన తర్వాత ఫామ్ 20 తీసుకొని మ్యాచ్ చేసుకుంటే అప్పుడు ఎట్లా ట్రెండ్ ఉన్నది, అది ఎక్కడ ఏం జరిగింది అనేది తెలుస్తుంది. రెండో రౌండ్ లో కూడా కాంగ్రెస్ ఆధిక్యం అంటున్నారు. ఇప్పటి వరకు 127 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంది అని చెప్తున్నారు.